కంప్లీట్ ఒక వైరస్ పట్టుకున్నట్టు, కరోనా వైరస్ పట్టుకున్నట్టు పట్టేసుకున్నారు. మొత్తం వ్యవస్థలన్నిటికీ చంద్రబాబు వైరస్ లాగా ఒకటి పట్టుకుంది. వాటిని పూర్తిగా పోలీసు వ్యవస్థను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఎంత అడ్డగోలుగా సాగుతోందంటే, నిన్ననే ఈరోజు చూస్తే మీరు గమనించుంటారు, రాయచోట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడాది 14 నెలల క్రితం ఎలక్షన్ ప్రచారంలో బాణాసంచా కాల్చారంట. అప్పుడు ఎవడికో గాయమైంది, సహాయం చేశారు. మిథున్ రెడ్డి అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్ట్ అయ్యాడు, వీళ్ళు సహాయం చేసినట్టున్నారు. అయిపోయింది. తర్వాత ఆ కాల్చిన వాడు ఎవడో టీడీపీలోకి వెళ్ళాడు. మరి వాడికి వచ్చిన ఐడియానో వీళ్ళు ఎక్కిచ్చారో తెలియదు, కానీ ఒక కేసు, దాంట్లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెట్టారు. అంటే డైనమైట్లు గినమైట్లు ఉంటాయి కదా, అవి ఎత్తుకొని తిరిగి అంతా చేస్తే శ్రీకాంత్ రెడ్డి అక్కడ లేడు, కానీ పెట్టేశారు. ఒక ఎంపీపీని అరెస్ట్ చేశారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి 8వ 9వ జైల్లో ఉంటే, ఏది ఇట్లా పెట్టారని కలెక్టర్ని కలవడానికి జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. లోపల పోయి ఇచ్చి బయటకు గుంపుగా వస్తుంటే ఇంకా పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టినట. ఆయన సెక్యూరిటీ కంప్లీట్గా తీసేశారు. జెడ్ ప్లస్ పేరుకుంది. కానీ మీరు గమనించింటారు, ఎక్కడన్నా వస్తే మన కార్యకర్తలు వాళ్ళు రోప్ పట్టుకున్నాము లేదా కోటలాగా నిలబడాల్సి వస్తుంది తప్ప పోలీసు ఎక్కడా కనపడట్లే. కనపడితే ఇంటెలిజెన్స్ వాడు వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉన్నారు ఆయన పక్కన చూసి మళ్ళీ అరెస్ట్ ఎట్లా చేయాలి. దాంట్లో కూడా పరాకాష్ట నిన్న జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఇన్సిడెంట్ మీరంతా ఫాలో అయి ఉంటారు. ఆ ఇన్సిడెంట్కు సంబంధించి మొన్న వాళ్ళు రాసినారు, జడ్జి ముందు పెట్టిన దీంట్లో అర్జీలో పోలీసులు సెక్షన్స్ మారుస్తూ. మామూలుగా అయితే ప్యాసింజర్స్కి అప్లై కాదు కదా, మరి ఎట్లా తీసుకురావాలనుకున్నట్టున్నారు. A2, E2, A6 అంటే A2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు కారు ఎక్కిస్తుంటే ఇంకా స్పీడ్గా ఎక్కించన్నారట. A2 నిజంగా ఇదే రాశారు, A2 నుంచి A6 వరకు. అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా పేర్ని నాని, విడుదల రజని, KNR, వీళ్ళు ఉన్నట్టున్నారు 6. సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను A1ను ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలేశారట. బయట అందరూ వద్దు అంటుంటే లేదు ఎక్కించన్నారట. అంటే వాళ్ళ ధైర్యము, ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు అది చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత వికారపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనే అర్థం కాదు. నిజంగా ఇదే రాశారు. ఎందుకంటే కేసు పట్టుకోవాలి కాబట్టి డెలిబరేట్గా వీళ్ళు కాన్షియస్గా చంపారు అని. ఎవరిని? మన కార్యకర్తలు. పోనీ ఆ విజువల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్నా కూర్చున్నారంటే లేరు. ఆయన డోర్ బయట జనం మధ్య ఉన్నారు, డోర్ తీసుకొని ఫుట్బోర్డ్ మీద నిలబడి ఉన్నారు. అది పట్టదు. కేవలం కేసులో ఇరికించాలి, రాసేసి పెట్టేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధ్యక్షుడు, మనం అట్లా చేయలేదే. చంద్రబాబు నాయుడుని చేసే టైంకు, అరెస్ట్ చేసే టైంకు పక్కాగా ఎవిడెన్సులతో సహా ఆయన ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు, లేదా అవినీతి కార్యక్రమంలో ఆయన సంతకాలతో సహా ఎట్లా దొరికాడనేది మొత్తం చూసిన తర్వాతనే 3-4 ఏళ్ళ తర్వాత మనం వచ్చిన 3-4 ఏళ్ళ తర్వాత 3.5 సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఇట్లా అడ్డగోలుగా రాయడానికి అయితే ఏముంది, రాగానే రాసి ఎక్కితే లోపల పడేయచ్చు. ఇట్లా కేసులు ఎంత అడ్డగోలుగా పెడుతున్నారు. మన వాళ్ళ మీద కొట్టి ఉల్టా మన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ మన వాళ్ళ మీద పెట్టి ఎంతమంది అరెస్ట్ చేశారు. దీనివల్ల మిగిలిందేమో కానీ మన పార్టీ రాగానే లీగల్ సెల్ మాత్రం విపరీతంగా యాక్టివేట్ అయింది. ఎక్కడికెక్కడ లాయర్లు, అడ్వకేట్లు బాగా ఫుల్ అలర్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది, ఉన్నారు కూడా. కానీ వాళ్ళ తాకిడి ఇంకా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు ఇట్లా అసెంబ్లీ అయినందుకు కూడా పెడతారేమో తెలియదు. రామ అన్న బూత్ అన్నట్టు, అమ్మ అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు. బూతులు మాట్లాడడానికి కేసు పెడతారేమో తెలియదు. ఐ థింక్ శైలజనాథ్ మీద ఇప్పటికే తయారై ఉంటుంది. ఒకటి కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాడు, గట్టిగా అరిస్తే కూడా కేసు పెడతారు. ఎదురు గుండెలు అదిరినాయి, ప్రజలకు భయపెట్టాడు ప్రజలను.
వాళ్ళ గుండెలు అదిన్నాయి, బీపీ పెంచినాడు అని చెప్పి పెట్టచ్చు కేసు. అంటే చట్టాన్ని ఇంటర్ప్రిటేషను, చట్టాన్ని ఎట్లా వక్రీకరించడం అనేది ఏ లెవెల్కి పోయారంటే, ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసిండొచ్చు. కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి, తప్పదు. చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు. అయితే మనకు రెడ్ బుక్ అవసరం లేదు. మన నాయకుడు చెప్పినట్టు రెడ్ బుక్ అవసరం లేదు. ఎవరికి వారికి తలకాయలోనే ఉంది. ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇక్కడికి రాలేని వాళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు, పైనుంచి కింది వరకు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకోలేక ఆయనను జనంలోంచి ఎలా ఉండకుండా చేయాలనడంతో పాటు, ఆయన సెక్యూరిటీని కాంప్రమైజ్ చేయడంతో పాటు, ఆఖరుకు పార్టీ అనేది లేకుండా ఎట్లా చేయాలి మొత్తం తీసేనే అంతవరకు వాళ్ళ కుట్ర ఉంది. ఇంకా వేరే రకంగా ఎదుర్కోగలమని వాళ్ళకి నమ్మకం లేదు, ధీమా లేదు. రాజకీయాల్లో ఏముంది, ఎన్నికలు జరిగితే ఒకరు వస్తుంటాం, ఒకరు ప్రతిపక్షంలో కూర్చుంటాం, 5 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానో పద్ధతి ప్రకారం రాలేమని తెలుసు కాబట్టి, ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి, ఇంకా ఉండే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మన చచ్చి బతికి బయటకు పెట్టినాడు. వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది. దాన్ని విజయం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల. బట్ అది విజయం, మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో. ఇంకోసారి రాలేనని తెలుసు. రావాలంటే ఒక్కటేంటంటే ప్రతిపక్షం ఉండకూడదు, అందులోనూ వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది టార్గెట్. కానీ తన భ్రమ అది. నిన్న సత్తెనపల్లి, నిజంగా చెప్తున్నా, సత్తెనపల్లిలో నిన్న వచ్చిన జన ప్రభంజనం ఏదైతే మనం చూసామో మీరందరూ, ఒక్కటంటే ఒక్కటి కూడా వాహనం కానీ ఇవి కానీ మాట్లాడుకుని వచ్చినప్పుడు, ఎందుకంటే దేన్ని అలౌ చేయలే. 3 రోజుల ముందు నుంచి మైకులు పెట్టి ఆటోలతో సహా బెదిరించారు. ఎవడు రావద్దు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కించుకోవద్దు. బస్సులను, వాహనాలను అందరినీ బెదిరించారు, ప్రైవేట్ బస్సుల వాళ్ళు. భోజనాలు పెడితే అది కార్యక్రమం అవుతుంది, దాన్ని బెదిరించారు. భోజనాలు కూడా పెట్టల వాళ్ళ ఆ ఇంటి దగ్గర. 3 రోజులు 4 రోజులు మైకులు పెట్టి బెదిరించి, ఆ రోజు కూడా మీరు చూసింటారు టీవీలో, లాఠీ చార్జ్ ఎక్కడికెక్కడ నాయకులందరినీ ఎక్కడికి రానియకుండా కట్టడి చేస్తే పెళ్ళుబికి తన్నుకొని ఎట్లొచ్చారో చూశారుగా. ఒక్కటంటే ఒక్కటి వాహనం, ఎవరు నలుగురు మాట్లాడుకొని వచ్చింది లేదు, నాయకులు పెట్టింది లేదు. అక్క అన్ని 2 వీలర్స్ ఎక్కడికక్కడ వచ్చేసారు. అది రిజల్ట్. నువ్వు తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడుతుంది అనేది ఈరోజు మన చూపించినారు. రాష్ట్రం అంతా అదే ఉంటుంది.